వ్యవసాయ భూములకు రైతు భరోసా ఇస్తామన్నారు సీఎం రేవంత్. ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు అందిస్తామన్నారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా రైతు భరోసా అందుతుందన్నారు రేవంత్. నాలా కన్వర్షన్ భూములకు రైతు భరోసా వర్తించదని, గుట్టలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వమని చెప్పారు రేవంత్. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే, మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తున్నప్పుడు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలు, మా ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది.